వెల్కమ్ టు సాక్షి సలాం. నమస్తే. మనకు సాహిత్యంలో రెండున్నాయి, వాస్తవం, కల్పన, రియాలిటీ, ఫిక్షన్. ఓ సందర్భంలో కల్పన ఎప్పుడు అవసరం అని ఓ పెద్ద మనిషి అడిగితే సత్యం చెప్పేందుకు కల్పన అవసరం అని చెప్పారట. సత్యం కోసం కల్పన ఎంత అద్భుతంగా ఉంది. కానీ నేను మాత్రం కళ్ళ ముందు కనిపించే ఒక వాస్తవాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. మీకది కల్పనలా కనపడచ్చు. అతడు ఒక రిక్షా కార్మికుడు, కానీ ప్రతి శుక్రవారం పేదవాళ్లకు రొట్టెలు పంచుతాడు. తన డబ్బులతో, తన కష్టంతో కొన్న రొట్టెలవి. నేనొక పేదవాడినై ఉండి మరో పేదవాడి ఆకలిని చూస్తూ ఎలా ఊరుకుంటాను అని అడుగుతాడు. రిక్షా లాగి బ్రతికే ఈ మనిషి మనకింతటి పాఠం బోధిస్తున్నప్పుడు నాకు సత్యం గురించి అన్వేషణ ఎందుకు అనిపిస్తోంది? అతడు చూపించే జీవన వాస్తవికతకు వందనాలు చెప్పాలనిపిస్తుంది. రామ్ సలాం. రొట్టె ముక్క వలె మానవత్వాన్ని పంచుతున్న షేక్ మెహమూద్ అలీకి వినమ్రంగా సాక్షి సలాం. అతడొక రిక్షా కార్మికుడు. పేరు షేక్ మహమ్మద్ అలీ. ఊరు రంగారెడ్డి జిల్లా తాండూరు. తానొక నిరుపేద కార్మికుడై ఉండి అద్దె ఇంట్లో నివసిస్తూ భార్య పిల్లలతో కూడిన సంసారాన్ని అతి కష్టం మీద లాగుతూనే మరో వంక అరుదైన సేవకుడిగా తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న తీరు నిజంగా ఒక విశేషం. అవును, అతడిది మహత్తరమైన సేవ. వారానికోసారి ఆకలిగొన్న దీన జనులకు జొన్న రొట్టెలు పంచడమే అతడి సేవా కార్యం. ప్రతి శుక్రవారము జొన్న రొట్టెలు పంచుతాడు. తాను నివాసముంటున్న చోటే రైల్వే స్టేషన్ సమీపంలో ఒక మసీద్ ఉంది. అక్కడ ప్రార్థన చేసి బయటకు రాగానే కులమత భేదాలు లేకుండా అందరికీ రొట్టెలు పంచుతాడు. 5 రూపాయలకొకటి చొప్పున 30-40 రొట్టెలు కొని అభాగ్యులు, అనాథలకు పంచుతాడు. ముందు 20 మందితో ప్రారంభించాడట. ముందాల 20 పంచిన, దాని తర్వాత 30కి వచ్చిర్రు పబ్లిక్ పేదలు. మళ్ళీ దాని తర్వాత ఇవాళ ఈ శుక్రవారం అయితే 50 మంది వచ్చారు. 50 రొట్టెలు పంచిన. ఇంకా మొత్తం 100 రొట్టెల వరకు నేను పంచగలుగుతాను. ఇంకా వాళ్ళ ఇంకా ఎక్కువైతే కూడా అన్నం వండి పేదల గురించి నేను పంచుతాను. షేక్ మహమ్మద్ అలీకి ఊర్లో వారందరితోనే కాదు, చుట్టుపక్కల వారితోనూ మంచి సంబంధాలున్నాయి. కాదనకుండా వారిని కోరిన చోటకు తీసుకెళ్తాడు. వివిధ దుకాణాల యజమానుల కోరిక మేరకు వారి సరుకులను పట్టణంలోని ఒకచోటు నుంచి మరో చోటుకు చేరుస్తాడు. వాళ్ళు ఓ 10 రూపాయలు తక్కువిచ్చినా తీసుకుని కృతజ్ఞతతో నమస్తే సాబ్ అంటాడు తప్ప ఇంత అని డిమాండ్ చేయడం అతడి పద్ధతి కాదు. రిక్షాలాగి రోజుకు 100-150 రూపాయల వరకు సంపాదిస్తాడు. వాటితోనే కుటుంబ అవసరాలు తీర్చుకుంటాడు. అయితే వారం మొత్తం మీద సంపాదించిన దాంట్లోంచి ఒకరోజు సంపాదనను మాత్రం పక్కకు తీసి పెడతాడు. అది నియమం. రిక్షా నడిపిస్తాను. ప్రతి పేదవాని ఆకలి నాకు తెలుసు. ఒక్కరోజు సంపాదన పేదల గురించి నేను రొట్టెలు వంచుతున్నా. ఒక్కరోజు సంపాదన ఒకరోజు 100 అవుతుంది, ఒకరోజు 150, 200 అవుతుంది. ఒకరోజు సంపాదన చేసి పేదవాళ్ళ ఆకలి నాకు తెలుసు. ఎవరో చెప్పారని, మరెవరో సలహా ఇచ్చారని కాదు, తనదొక ఉన్నతమైన సంస్కారం. ఇస్లాం దాంట్లో కూడా ఇప్పుడు మా ఇంటి ముందర వస్తాడు. ముస్లిం దాంట్లో కూడా ఏం చేస్తారంటే మా ముస్లింస్ వారు కూడా ఇంటి ముందర వస్తే ప్రతి పేదవాడికి ఏం చేస్తారంటే సగం రొట్టె తెచ్చి, కొంచెం అన్నం తెచ్చి, కొంచెం కూర చేసి ఇచ్చి తోలిస్తారు. అట్లా అది కూడా నా ఆలోచన, నాకు ఆ బుద్ధి పుట్టింది. అందుగురించి నా పని చేసుకుంటా పోతాను. తాను నిరుపేదే, సంపాదించేది కూడా కొంతే. కాని అందులోంచి కూడా నలుగురికి సహాయం చేస్తున్నాడంటే అతడిని భాగ్యవంతుడనే అనాలి. కాదంటారా? ఆ లెక్కని ఈ నిరుపేద రిక్షా కార్మికుడికి ఎందరు ఎన్ని విధాలుగా ఆశీస్సులు చెప్పినా తక్కువే. శుక్రవారం రొట్టెలు చేసి, ఓ రోజు చిక్కుడుకాయ, ఒక రోజు టమాటా, ఒక రోజు ఆలుగడ్డ, ఇవన్నీ చేసి మాకు శుక్రవారం ఇస్తున్నాడు. 1 సంవత్సరం అయిపోయింది. ఆయనకు దేవుడు చల్లగా కాపాడని మొగలాలి మైబుసుబాన్, అంబాబాయి తల్లి అంజనేయ మంచిగా చల్లగా చూడని అర్కతు బర్కతు ఆయనకు దీవెన ఇస్తున్నాం మేము పేద మందిని.
అది మతమా కాదా అని కాదు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని కళ్ల ముందు కనపడే ఆకలి అన్యాయాలను చూస్తూ మిన్నకుండే మనందరికీ అతడి సేవానిరతి ఒక పాఠం, గుణపాఠం. ఒకటి చెప్తేనే చేస్తలేను, నేను ఒకరు ఐడియా ఇస్తేనే నేను చేస్తలేను. నాకు తెలుసు నేను రోడ్ల మీద ఏడంటే ఆడనే కొంతమంది రోడ్ల మీద పడి తల్లాడుతూ ఉంటారు. ఒక ఆయన దానం చేస్తాడు, ఒక చేయడు. అందుగురించి ఇప్పటి కూడా ఇంకో నేను చెప్తున్నా, ఇప్పటికైతే 50 ఇచ్చిన. ఇప్పుడు రోజు 20 రొట్టెలు రిక్షా ఎంబడి పెట్టుకొని ఏడా పేదవాడు కనిపిస్తే, ఏడా కుంటోడు కనిపిస్తే వానికి ఒక రొట్టె కూర ఇసుకుంటా పోతా. చూశారు కదా, ఇది ఈ నిండు మనిషి సంకల్పం, సదాశయం. అతడి ఆత్మవిశ్వాసానికి జోహార్లు. తమ స్థితి గొప్పది కాకపోయినా ఉన్నంతలోనే చిరుస్థాయిలోనైనా స్పందించే మనుషులే కదా నిజమైన మనుషులు, వారే కదా నిజమైన మానవతామూర్తులు. ఆ మాట చెప్పడానికి ఈ నిరుపేద ముస్లిం కథనం, అతడి ఔదార్యం ఒక చక్కటి ఉదాహరణ. వారికి వినమ్రంగా వందనం చెబుదాం. రొట్టెలు పంచే రిక్షా కార్మికుడా, మీకు సలాం. కష్టాలు కన్నీళ్ల మధ్య కూడా మహోన్నతంగా విస్తరించిన మీ ఔదార్యానికి సాక్షి సలాం. ఈ కార్యక్రమంపై మీ